పూర్వకాలంలో ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు సౌందర్యపురం. ఆ రాజ్యానికి రాజుగా ఉండేవాడు వీరేంద్రుడు అనే మహారాజు. ఆయన ధైర్యవంతుడు, న్యాయపరుడు, ప్రజలను తన కుటుంబంలా చూసుకునే మంచి రాజు. ప్రజలు రాజుని చాలా ప్రేమించేవారు. రాజ్యం సంపదతో, సంతోషంతో నిండిపోయి ఉండేది. కానీ ఒకరోజు జరిగిన చిన్న ఘటన ఆ రాజు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకరోజు రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అది చాలా అందమైన అడవి. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, చుట్టూ ప్రకృతి అందాలు. వేటలో అలసిపోయిన రాజు ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు అక్కడ దగ్గరలో ఒక మహర్షి గాఢ తపస్సు చేస్తూ ఉన్నాడు. రాజుకు అది తెలియదు. ఆ అలసటతో రాజు గట్టిగా నవ్వాడు. ఆ శబ్దం విన్న మహర్షి కళ్ళు తెరిచాడు. తపస్సు కలవడంతో ఆ మహర్షికి చాలా కోపం వచ్చింది. మహర్షి అన్నాడు, రాజా, నీవు నా తపస్సుని భంగం చేశావు. దానికి శిక్ష తప్పదు. రాజు వెంటనే నమస్కరించి అన్నాడు, మహర్షి, నాకు తెలియకుండా జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. కానీ మహర్షి కోపం తగ్గలేదు. ఆయన ఆయన శపించాడు. రాజా, నీ తలపై కొమ్ములు మొలుస్తాయి. నీ అహంకారానికి ఇదే శిక్ష అని చెప్పి మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజు చాలా భయపడ్డాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఉదయం రాజు అద్దం ముందు చూసుకున్నాడు. నిజంగానే 2 పెద్ద కొమ్ములు మొలిచాయి. రాజు షాక్ అయ్యాడు. ఇది బయటకు తెలిసిపోయిందంటే ప్రజలు నన్ను చూసి నవ్వుతారు అని భయపడ్డాడు. అప్పటి నుండి రాజు ఎప్పుడూ పెద్ద పాకడి కట్టుకోవడం ప్రారంభించాడు. ఎవ్వరూ కూడా ఆ పాకడిని తీసివేయడానికి అనుమతించలేదు. కానీ ఒక సమస్య వచ్చింది. రాజుకు అప్పుడప్పుడు జుట్టు కత్తిరించాలి కదా. అందుకే రాజు ఒక నెయ్యి బ్రాహ్మణుని పిలిచాడు. అతని పేరు రామయ్య. రామయ్య చాలా నిజాయితీ గలవాడు. రాజు అతన్ని ఒంటరిగా పిలిచాడు. రామయ్య, నువ్వు నా జుట్టు కత్తిరించాలి, కానీ ఒక విషయం ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి రాజు పాగడి తీసేశాడు. రామయ్య చూసి షాక్ అయ్యాడు. తలపై పెద్ద కొమ్ములు ఉన్నాయి. రామయ్య భయంతో వణికిపోయాడు. రాజు గట్టిగా అన్నాడు, ఈ విషయం బయటికి చెబితే నీ ప్రాణం పోతుంది. రామయ్య వెంటనే అన్నాడు, మహారాజా, నేనెవరికీ చెప్పను అని మాటిచ్చాడు. అప్పుడు ప్రతి నెల రామయ్య రాజు దగ్గరికి వచ్చి జుట్టు కత్తిరించేవాడు. కానీ ఆ రహస్యం రామయ్య మనసులో భారంగా మారింది. ఎవరితోనూ చెప్పలేడు. తన భార్య అడిగింది, ఎందుకింత ఆలోచిస్తున్నావు? కానీ రామయ్య నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రోజులు గడిచాయి. రామయ్యకు ఆ రహస్యం మనసులో తట్టుకోలేనంత భారంగా మారింది. చివరికి ఒకరోజు అతను అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు దగ్గర నిలబడ్డాడు. నేను ఎవరికీ చెప్పలేను, కానీ చెప్పకపోతే నా గుండె పగిలిపోతుంది అని అనుకున్నాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గట్టిగా అన్నాడు, రాజుగారికి కొమ్ములు వచ్చాయి, రాజుగారికి కొమ్ములు వచ్చాయి అని పల్లిమాలు చెప్పాడు. ఆ తర్వాత అతని మనసు తేలికైంది. అతని ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు రాజు రాజ్యంలో ఒక పెద్ద ఉత్సవం పెట్టాలని నిర్ణయించాడు. ఆ ఉత్సవానికి కొత్త డ్రామ్స్ చేయాలని ఆదేశించాడు. అందుకే రాజు సేవకుల్ని అడవిలో పెద్ద పెద్ద చెట్లు కొట్టారు. ఆ చెట్లతో అందమైన డ్రమ్స్ తయారు చేశారు. ఆ డ్రమ్స్ చాలా అద్భుతంగా కనిపించాయి. ఉత్సవం రోజు వచ్చింది. రాజభవనం ముందు పెద్ద సభ జరిగింది. అందరూ ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కొత్త డ్రమ్స్ వాయిస్తారు అని ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. రాజు కూడా సింహాసనం మీద కూర్చున్నాడు. డ్రమ్స్ తీసుకొచ్చారు. వాద్యకారులు వాటిని వాయించడం ప్రారంభించారు. కానీ అప్పుడే ఒక విచిత్రమైన విషయం జరిగింది. డ్రమ్స్ నుండి వినిపించిన శబ్దం ఇలా ఉంది, రాజుగారికి కొమ్ములు వచ్చాయి, రాజుగారికి కొమ్ములు వచ్చాయి. అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ వాయించారు. మళ్ళీ అదే శబ్దం, రాజుగారికి కొమ్ములు వచ్చాయి. సభలో ఉన్న అందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. రాజు కూడా షాక్ అయ్యాడు. అప్పుడు రాజు గట్టిగా అన్నాడు, ఇది ఎలా జరిగింది? అప్పుడు న్యాయ బ్రాహ్మణుడు రామయ్య ముందుకు వచ్చాడు. అందరినీ నమస్కరించి అన్నాడు, మహారాజా, నేనెవరికీ చెప్పలేదు. కానీ ఆ రహస్యం మనసులో పెట్టుకోలేక అడవిలో ఒక పెద్ద చెట్టుకు చెప్పాను. బహుశా ఆ చెట్టుతో చేసిన డ్రమ్స్ ఆ రహస్యాన్ని బయట పెడుతున్నాయి. రాజు కొంతసేపు మౌనంగా నిలబడ్డాడు. ఆ తర్వాత చిరునవ్వు నవ్వాడు. అంటే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా అని అన్నాడు. అప్పుడు రాజు తన పాగడి తీసేశాడు.
ప్రజల ముందు నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు అన్నాడు, ప్రజలారా, ఇది నా శాపం, కానీ నేను దాచిపెట్టడానికి ప్రయత్నించాను. మనిషి నిజాన్ని దాచలేడు. ప్రజలు రాజును చూసి నవ్వలేదు, వారు చప్పట్లు కొట్టారు. ఎందుకంటే రాజు నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి రాజు తన పాగడితో దాచిపెట్టడం మానేశాడు. అలా మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి.